Welcome to Pura Local News. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి పూరుమల్ల శ్రీనివాస్ పలువురు నాయకులు పాల్గొని నేతాజీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సుభాష్ నగర్ రహదారిలో ఉన్నటువంటి నేతాజీ విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ఆజాద్ హింద్ ఫౌజ్ దళ వ్యవస్థాపకులు హింసా మార్గంలోనైనా సరే బ్రిటిష్ పాలకులు దేశం నుండి తరిమి కొట్టాలని, బ్రిటిష్ సైన్యంలో విరుచుకుపడినటువంటి స్వతంత్ర సమరయోధుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ఆంక్షలను నెరవేర్చడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణ బద్దులై పనిచేయాలని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో యువత దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, హుస్సేన్, పులి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. वीडियो వ్యవస్థాపకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఉత్సవాలలో ఈరోజు యువత సుభాష్ చంద్రబోస్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంపై ఆనాటి విదేశీయులపై ఒక సైన్యాన్ని తయారు చేసి జయంతి సందర్భంగా నగరంలో సుభాష్ నగర్లో మా పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్ గారు, దండి రవీందర్ మరియు విజయమూర్తి వీరందరి నాయకత్వంలో ఇక్కడ మరి సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆజాద్ హిందూ ఫౌజ్ మరి ఫోర్స్ ద్వారా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి ఈ దేశంలో అప్పటి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జీవితం మరి అందరికీ కూడా, యువతకు కానీ అందరికీ కూడా భావితరాలకు ఎప్పటికి కూడా మరి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి ఆశయాలను ఎప్పటికి కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో మరి ఎన్నో శక్తులు మరి చుట్టూ బార్డర్లు. మన కరీంనగర్ పట్టణంలోని డీసీసీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఉత్సవాలు కార్యక్రమం పురస్కరించుకొని మన ఇక్కడ పద్మాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బీసీ మహిళ ఈనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఎన్నో ఆ రోజు స్వతంత్ర ఉద్యమాలు చేపట్టి స్వతంత్రం తేవడానికి ప్రధాన కారకుడైన వ్యక్తి, అదేవిధంగా సాయుధ పోరాటాలలో ఆంగ్లేయులు తరిమికొట్టిన వ్యక్తి, మన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన వ్యక్తి. అటువంటి మహానుభావుడు, మేధావి ఈరోజు ఎక్కడున్నాడో తెలియదు. అయినా కానీ ఆయన ఆలోచనల మేరకు, ఆయన ఆదర్శాల మేరకు మనందరం పనిచేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా వ్యవస్థలో ప్రజలకు అందరికీ అన్ని విధాల సహకారాలు అందించి స్వతంత్ర ఉద్యమానికి జనవరి 23, 1990 1897న జన్మించినటువంటి మన నేతాజీ సుభాష్ చంద్ర గారి యొక్క 127వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసి భారతదేశంలో ఒక తుపాకీ బట్టి స్వాతంత్రాన్ని సాధించాలన్నటువంటి పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గాంధీజీ అహింస మార్గంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ హింస మార్గంలోనే మంచిదే, ఈ దేశానికి స్వాతంత్రం రావాలని కొట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సందర్భంగా తెలియజేస్తాను. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతివాదులు మితివాదులు ఉన్నా అహింసే గొప్పదనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో ఈ దేశానికి స్వాతంత్రం రావడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కూడా కాంగ్రెస్ పార్టీ పాటిస్తూ మా యొక్క కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కడుపులో పెట్టు
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.